దేవరకొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిగ్రేటెడ్ స్కూల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మనతో మాట్లాడానికి మంత్రి ఉన్నారు. సార్, ఇవాళ దేవరకొండ పట్టణంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ శంకుస్థాపన కార్యక్రమానికి పాల్గొని ఏం చెప్తారు? ఇది దేశ చరిత్రలో తెలంగాణ ఒక చరిత్ర సృష్టించింది యంగ్ ఇండియా స్కూల్స్తోని. ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా 200 కోట్లతోని 2500 మందికి 25 ఎకరాలలో 100 స్కూల్స్ కట్టిస్తున్నాం 20,000 కోట్లతో. అంటే ఇది చరిత్రే, తెలంగాణ చరిత్ర సృష్టించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఆయన స్వయంగా విద్యాశాఖ మంత్రిగా మా అందరితో మాట్లాడి మనం విద్యతోనే అభివృద్ధి సాధ్యం, విద్యతోనే ఆ కుటుంబం కానీ ఆ గ్రామం కానీ ఆ రాష్ట్రం కానీ అభివృద్ధి చెందాలంటే దీనికి కావాలని చెప్పి ప్రభుత్వం రాగానే కొత్తగా టీచర్లను నియమించడం, డిఎస్సి ద్వారా కొత్త టీచర్లకు నియామకాలు చేయడం, ఆ తర్వాత వెంటనే 20,000 కోట్లతోని ఇలా మారుమూల ప్రాంతంలో దేవరకొండ లాంటి ప్రాంతంలో కూడా 2,500 మందికి ఒకటే కాంప్లెక్స్లో కుల మతాలకి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ చిన్నప్పటికెళ్ళే ఆ మనసులో అందరం కలిసి ఉండాలి భావన తీసుకురావాలని ఆలోచనతో చేపట్టిన ఇది మహత్తర కార్యక్రమం. ఇది నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకే సాధ్యం. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్ని చెప్పినా ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు. ఒకవైపు మళ్ళీ పబ్లిక్ స్కూల్స్ తీసుకొస్తున్నాం, బస్సులు పెట్టి విద్యార్థులను తీసుకొచ్చి మళ్ళీ డ్రాప్ చేసి డే స్కాలర్స్ కోసం, ఇది హాస్టల్స్ కోసం. పక్కకే కస్తూర్బా స్కూల్స్ ఉన్నది. ఇదే దేవరకొండలో 5 కస్తూర్బా స్కూళ్ళు, 5 మోడల్ స్కూల్ 5 మండలాల్లో కట్టిన గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్